హలో గాయ్స్, వెల్కమ్ టు డిఎం టాక్స్. ఈ వీడియోలో మనం భోగి పండుగ విశిష్టత గురించి, దాన్ని ఎందుకు జరుపుకోవాలి, దాని పురాణ నేపథ్యం ఏంటి అనేది తెలుసుకుందాం. చివరి వరకు చూసేయండి. సాధారణంగా భోగి జనవరి 13 లేదా 14న వస్తుంది. అయితే 2026 సంవత్సరానికి సంబంధించిన పంచాంగం ప్రకారం జనవరి 14న భోగి పండుగ జరుపుకోవాలని చెప్తున్నాయి. ఈ పండుగ నేపథ్యం ఏమి అనగా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజును భోగిగా జరుపుకుంటారు. బుగ్ అంటే సంస్కృత పదం నుండి భోగి వచ్చింది. అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. దీని పురాణ గాథ ఏమనగా, శ్రీ మహావిష్ణువుకు ఈ పండుగ అత్యంత ప్రీతికరమైనది. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని మెచ్చి శ్రీరంగనాథుడు ఆమెను పెళ్లాడి భోగాలను అందించిన రోజు కాబట్టి దీనిని భోగి అంటారు. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తామో ఎంతమందికి తెలుసు? దక్షిణాయనంలో ఎదుర్కొన్న కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి సమర్పించి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలు వేస్తారు. ఈ మంటల్లో పాతకాలపు వస్తువులను వేయడం ద్వారా చెడు తొలగిపోతుందని నమ్ముతారు. దీనివలన మనకి వచ్చే ఆరోగ్య లాభం ఏమనగా, భోగి రోజు సూర్యోదయానికి ముందే లేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది. భోగి మంటల్లో వాడే గోమయ పిడకలు, ఆవు నెయ్యి వల్ల గాలి శుద్ధి అయ్యి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని నమ్ముతారు. ప్రస్తుత కాలంలో భోగి మంటల్లో ప్లాస్టిక్, టైర్లు వంటి కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి కేవలం పాత చెక్క సామాన్లు, పిడకలు మాత్రమే వాడాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. మనం కూడా అదే ఫాలో అవుదాం. భోగిపళ్ళ విశిష్టత గురించి తెలుసుకుందాం రండి. శ్రీమన్నారాయణుడు బదరీవనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు ఆయనపై రేగిపళ్ళను కురిపించారట. ఆ సమయంలో విష్ణువు చిన్నపిల్లవాడిలా మారి ఆడుకున్నాడని, అందుకే చిన్నపిల్లలను నారాయణ స్వరూపంగా భావించి భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళను అర్కఫలం అంటారు. సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని ఇవి ఎక్కువగా గ్రహిస్తాయి. పిల్లల తలపైన ఉండే బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శక్తిని ప్రసరింపజేయడానికి, జ్ఞానం మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి భోగిపళ్ళను పోస్తారు. రేగిపళ్ళు, నానబెట్టిన శనగలు, చిల్లర నాణెలు, చెరుకు ముక్కలు, బంతిపూల రెక్కలు కలిపి పిల్లలకు దిష్టి తీస్తున్నట్లుగా 3 సార్లు తిప్పిపోయాలి. గోదా రంగనాథ కళ్యాణం గురించి తెలుసుకుందాం. విష్ణు చిత్తుడికి తులసి వనంలో దొరికిన గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి అమితంగా ప్రేమించి ధనుర్మాస వ్రతం చేసి స్వామిలో ఐక్యమైన రోజు ఇదే. అందుకే భోగి రోజున ఆలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహిస్తారు. ధనుర్మాస వ్రతం భోగి రోజుతో ముగుస్తుంది. తిరుమల, శ్రీరంగం వంటి ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఈరోజు గోదాదేవి మరియు శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. వివాహం కావలసిన యువతులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే త్వరలోనే వారికి మంచి సంబంధం కుదురుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ రోజున బొమ్మల కొలువు కూడా నిర్వహిస్తారు. భోగి రోజు సాయంత్రం ముత్తైదువులను పిలిచి బొమ్మల కొలువు పెట్టడం, వారికి తాంబూలాలు ఇవ్వడం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుందని నమ్ముతారు. ఈ పండుగ టైంలో తెలుగు రాష్ట్రాలలోని పల్లెటూరు గంగిరెద్దులు విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు మరియు కోడి పందాలతో సందడిగా మారుతాయి. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, మరింత ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.